ఇప్పుడైతే ఒక చిన్న పని మీద పక్క విలేజ్కి అయితే వచ్చిన. అదేంటిదంటే రేషన్ కార్డ్స్. సో చాలా మంది ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కావచ్చు, దాని ప్రాసెస్ ఏమేమో ఉంది. కొంతమందికి ఏమో డైరెక్ట్ గ్రామ పంచాయతీ నుంచి అప్లై చేసుకోమని వచ్చింది, కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో మరి ఏంది కథ అని చెప్పేసి మరి మీ సేవకన్నా పోయి అడుగుదామని చెప్పేసి మీ సేవకు అడిగి పోతున్నా. We've been driving around singing songs way too loud because we wanna picking up our love friends fill up the car till it bends because we wanna ఇప్పుడు మీ సేవ దగ్గరికి అయితే రీచ్ అయినా, కనుక్కుందాం అసలు ప్రాసెస్ ఏంది కథ అని చెప్పేసి. సో మీ సేవలో తెలిసిన దాని ప్రకారం ఏంటిదంటే మీరు రేషన్ కార్డు గ్రామ పంచాయతీ తరపు నుంచి అప్లై చేసుకోవచ్చు, మీ సేవ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పిండు ఆయన. మన కార్డులో వచ్చే ప్రాబ్లం ఏంటిది అంటే ఇప్పుడు పాత కార్డులో అమ్మ బాపు సాయి నేను ఉన్నాం కదా, ఇప్పుడు నేను కొత్తగా మా వైఫ్ నేను ఇద్దరు పిల్లలు సపరేట్ కార్డు తీసుకుందాం అనుకునే వరకు ఏమవుతుంది అంటే ఈమె పేరు ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నట్టు వాళ్ళ కార్డులో. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆమె పేరు తీసేపిస్తే అప్పుడు మనకి ఇక్కడ మా నలుగురికి సపరేట్ ఒక కార్డు వస్తుంది, వీళ్ళ ముగ్గురికి సపరేట్ ఒక కార్డు వస్తుంది అన్నట్టు. అది లొల్లి. సో ఇప్పుడు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో పేరు తీసేపియాలి, దాని తర్వాత మళ్ళీ కొత్తది అప్లై చేయాలి. ఇదన్నమాట ప్రాసెస్. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం. ఎండాకాలం రోజు చల్లని అయితే తాగాలి, ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడైతే కొద్దిగా చల్ల వేసేద్దాం. దగ్గర ఒక వారం రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వాన అయితే కొడుతుంది. నిన్న మొన్న ఎండ చంపుడు చంపింది, దానికి తగ్గట్టుగా మళ్ళీ వర్షం అయితే పడుతుంది. మొత్తం కూల్గా అయిపోయింది వెదర్ అంతా. మీరు ఇక్కడ చూడవచ్చు, మా ఊళ్ళో వాన కొడుతుంది, సిద్దిపేటలో ఎండ కొడుతుంది. ఓ ఆడ మంచిగా గట్టిగానే వచ్చేటట్టుంది. చూద్దాం. ఏ చాలా పడుతున్నాయి రాడా చెట్ అంత ఎట్లా ఉన్నాడు. అవ దగ్గర టవల్ ఉంది పా. మళ్ళా పోద్ది కోహి అదంతా రేకుల నీళ్ళంతా జియా. ఏ వద్దు మొత్తం తడిసిరు. పరు 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 ఏ నడు నడు. ఎక్కువైంది పరు. డ్రెస్ చేంజ్ చేసుకున్నావు పరు. జారుతుంది పోయి నీ చెప్పులు. ఏం చేస్తున్నావు? ఇది ఇప్పేవా ఫస్ట్? ఇది పచ్చిగుంది తీసేయాలి. ఇచ్చు ఇదేమైంది? ఏడపడ్డావు? మరి పొద్దున్న నుంచి ఆడితే చెప్తారు. ఇది ఇప్పేయి. ఏ పాయింట్ అది, టీషర్ట్ కాదు. ఇది చూడు పాయింట్ దిగ పాయింట్ వేసి. ఏ బ్యాడ్ ఇందాక రాయ రాలే. అయ్యో కమా నీ కొడు కొడు వేసేయి. ఇక కోహెల్ కొట్టు గేట్ మీద పడాలి. అది ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం. లంచ్లో వచ్చేసి ఎగ్ బుజ్జియా రైస్. ఇప్పుడైతే ఫటాఫట్ తినేసేద్దాం. వాన తక్కువైపోయింది, మళ్ళీ ఎప్పటిలోకి ఎండ వచ్చేది స్టార్ట్ అయింది. కమా కోహియో కొంచెం ఒకటే. మొన్నటిదాకా మన ఇంటి దగ్గర చెర్రీ చెట్లు ఉండే, మీరు కూడా చూడొచ్చు. అవి పెట్టినప్పుడు మంచిగా ఉండే, పెరుగు కూడా మంచిగా పెరిగినాయి. కానీ అవిటిని తీసేసిన తర్వాత అవిటి మొట్టు తీసేద్దామంటే చాలా కష్టమవుతుంది. దానికోసం పెద్ద ప్రాసెస్ అయితే నడుస్తుంది కింద. పోయి చూద్దాం మరి అది సక్సెస్ అవుతుందా కాదా అని. వస్తుంది తడిచింది. ట్రాక్టర్ తోడు ఎంత జోరు ఇచ్చినా కానీ అది వస్తలేదు. మొత్తం ఏర్లు అన్నీ మొత్తం పార్క్ పోయినట్టున్నాయి లోపలికి. మేము పెట్టింది ఇంకా చెర్రీ షెట్, వేరే షెట్ అయితే ఇంకా బాగా అవుతుండే కావచ్చు.
ఈ మొట్టు వీగడేమో కానీ పైప్ అయితే వలిగిపోయింది. మళ్ళీ దాన్ని అతకాలి, పెద్ద టాస్క్. చైన్ వచ్చేసి ఇంటికాడ లేదు, చైన్ బావి దగ్గర ఉంది. తీసుకురాని పోదామంటే ఇగో ఇద్దరు తోక ఇడతలేరు. ఎటు పోతే అటు ఎంబడే రావాలి. నిహా ఇడుచుడిగో ఎటు వస్తున్నావు రా, చైన్ దేనికి నువ్వెందుకు రా తీసుకురానా? తినరు, ఎటు పోతే వీళ్ళని తప్పించుకొని పోవాలంటే పోవాలంటే. సరే ఇప్పుడైతే చైన్ తీసుకొని కట్టి గుంజు చూద్దాం. మేబీ వస్తుండొచ్చు, 100% వస్తుందని గ్యారెంటీ లేదు. కోహి నువ్వే పెట్టుకోవాలి ముంగట. ఉంటుందా ఇరుకుతుందా అయిందల్లా? పట్టుకుంటావా? కడదాం పైగా గుంజు. పలిపోయిన పైపు కూడా ఇప్పుడే అక్క పెట్టిస్తున్నాం. వద్దు పోతా పోతా. పిట్టగుడి రావా అవగల కాళ్ళు పెట్టి పిట్టగుడి ఏరు. ఒకటి ఉంది పని పని షీరిని మొత్తం పని. అస్సలు మొట్ట అయితే వచ్చింది. ఇంకొకటి ఉన్నది చిన్నది, అది ఉన్నా సరే. వచ్చిందా వాణి కూడా చెప్పిద్దాం. అంత మట్టి మట్టి అయ్యండి పైపు మాట్లాడు. నెట్లు అనిపిస్తున్నారా? అరే స్పైడర్ గాని కొట్టరు నల్లా, నిన్న స్పైడర్ గాని కొట్ట. ఇగో కింద కింద ఉంది మట్టి కింద. నిన్న కింద మట్టి మీద. నేడ పని చేసి మట్టి అంటించుకుంటే వీళ్ళు ఆడుకోవడం మట్టి అంటించుకుని అందరం కలిసి స్నానం చేస్తాం.